కానిస్టేబుల్ శంకర్ మాట మార్చడంతో కావేరి బాలరాజుల జీవితం ఒక్క మలుపు తిరిగిందని చెప్పవచ్చు. 14 ఏళ్ల జైలు శిక్షతో కావేరికి, చిన్నికి దూరమైపోయాడు బాలరాజు. కోర్టులో ఏ రకంగానూ బాలరాజ్‌కి అనుకూలంగా ఒక్క సాక్ష్యం కూడా లేకపోవడంతో ఇలాంటి శిక్ష అయితే పడవలసి వచ్చింది. అయితే బాలరాజ్‌ని చిన్ని వదలలేకపోతూ ఉంటుంది. నాన్నతోనే ఉంటాను అని. ఈ పోలీస్ వాళ్ళు కూడా దేవ మనుషులు కావడంతో సాక్ష్యాలు తారుమారు చేసేశారు. అలాగే శంకరం బాబాయ్ అయినా కొంచెం పాజిటివ్‌గా చెప్తాడు అనుకుంటే తన కూతుర్ని దేవ మనుషులు కిడ్నాప్ చేయడంతో ఆయన కూడా అలాగే చెప్పాల్సొచ్చింది. ఇప్పుడు 14 ఏళ్ల జైలు శిక్ష బాలరాజ్ అనుభవించాల్సి వచ్చింది. అయితే ఎందుకు ఇలా చేశారండి మీరు? మీరు చెప్పిన సాక్ష్యం వల్లనే కదా ఇప్పుడు తనకలా అయ్యింది. మీరెందుకు ఇలా మాట మార్చారు అని కావేరి అడిగితే, నా కూతుర్ని కిడ్నాప్ చేశారమ్మా, అందుకనే చేయాల్సొచ్చింది. కానీ నేను బాలరాజ్‌ని కాపాడలేకపోయినా మీకు మాత్రం ఒక మాట చెప్పగలను. మీరైతే ఈ ఊర్లో ఉండకండి. మిమ్మల్ని కూడా చంపేస్తాడు. డిపార్ట్మెంట్‌లో ఉన్న నాన్నే బెదిరించి నా కూతుర్ని చంపాలనుకున్నారు. మీరొక లెక్క. ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి అనైతే చెప్తాడనమాట. అయితే సరళ సాక్ష్యం చెప్పింది కదా కోర్టులో బాలరాజే మా ఆయన చంపేశాడని. ఇక సరళ దగ్గరికి వెళ్తే, ఎందుకు వదిన ఇలా చేశారని అయితే అడుగుతూ ఉంటే, నాకు తెలుసు నువ్వు కావేరివి అని, ఉషా కాదని కూడా నాకు తెలుసు. మీ నీడే మా ఇంటి మీద పడకూడదు. మీ పీడ వదిలించుకుందామని ఇలా చేశానని అయితే చెప్తూ కావేరికి ఊహించిన షాక్ ఇస్తుంది. చిన్ని ఎన్ని రకాలుగా బతిమలాడుకున్నా కూడా సరళ అయితే ఇంట్లో ఉండడానికి అస్సలు ఒప్పుకోదనమాట. అయితే ఇక సరళ ఒప్పుకోకపోవడంతో చిన్ని, కావేరీలు వేరే ఊరికి వెళ్ళిపోతారు దేవాకి భయపడి. ఇక చిన్ని అలాగే ఈ చందు, మాహి వీళ్ళందరూ కూడా పెద్దోళ్ళైపోతారు. తర్వాత నుంచి కథ వేరేలా ఉండబోతుంది. పెద్దోళ్ళయిన తర్వాత స్టోరీ ఎలా ఉండబోతుందో కమింగ్ ఎపిసోడ్